అతివేగం, హెవీ ట్రాఫిక్, బ్లాక్ స్పాట్స్ తో నిత్య ప్రమాదాలతో హైవే నెత్తురుడుతోంది. సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ ఆన్ హైవే అని పసిగట్టిన అధికారులు ముందు చూపుతో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. నల్లగొండ దృష్టి పేరిట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన కనిపించింది. నేషనల్ హైవే నెంబర్ 65 నల్ల తాచులా నిగనిగలాడే రోడ్. క్లచ్ తొక్కితే గాల్లో ఎగిరినంత ఫీల్. ఇదంతా ఒకవైపు. రెండో వైపు చూస్తే గమ్యం చేరకుండానే ఈ రోడ్డుపై గల్లంతైన జీవితాలెన్నో. స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. అతివేగం అనర్థం. ఇదొక్కటే కాదు, హైవేపై నిత్య ప్రమాదాలకు మరో కారణం దృష్టికోణం. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ప్రమాదం జరిగి ఎక్కడోరు చనిపోతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఫలితాలు ఇవ్వడం లేదు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అయితే తాజాగా నల్లగొండ జిల్లా అధికార యంత్రాంగం వినూత్నంగా నల్లగొండ దృష్టి అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ కార్యక్రమం ఎంతవరకు ఫలితాలు ఇస్తుంది, ఆ కార్యక్రమం ఏంటో ఒకసారి మనం కూడా తెలుసుకుందాం. నేషనల్ హైవే 65కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే వారధి NH65. దేశంలోనే అత్యధిక వాహన రద్దీ కలిగిన హైవేగా పేరుంది. ఎట్ ది సేమ్ టైం ఎక్కడో అక్కడ ప్రమాదాలతో ఈ హైవే నిత్యం రక్తసిక్తమే. గతేడాది ఈ హైవేపై 918 యాక్సిడెంట్స్ జరిగాయి. 318 మంది చనిపోయారు. సగటున రోజుకు 2 ప్రమాదాలు జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అతివేగంతో పాటు డ్రైవర్లకు కంటి చూపు సరిగా లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోందంటున్నారు నల్లగొండ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి. డ్రైవర్స్ కు కంటి పరీక్షలు నిర్వహించేందుకు నల్లగొండ దృష్టి పేరిట వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది నల్లగొండ జిల్లా అధికార యంత్రాంగం. హైవేల మీద వెళ్ళేటువంటి లారీ డ్రైవర్లకైతే ప్రత్యేకంగా వీళ్ళకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు వారికి అద్దాలను కూడా ఇస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఒక డ్రైవర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా ఈ క్యాంపులు కొంతమంది ఆప్టమిస్టులు కూడా ఉండి వారికి కంటి పరీక్షలు చేస్తున్నారు. అలాగే వీళ్ళకి అవసరమైనటువంటి కళ్ళద్దాలను కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్య కంటి పరీక్షలు లేక దృష్టి లోపంతో కూడా అనేక సార్లు కూడా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఈ నల్లగొండ అధికార యంత్రాంగం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని అయితే చేపట్టింది. మనతో పాటు జిల్లా డిప్యూటీ కమిషనర్ మనతో పాటు ఉన్నారు. మేజర్ యాక్సిడెంట్స్ కి రీజన్ వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ తక్కువ చూపు ఉండటం వల్ల, లాంగ్ సైట్ ఉండటం వల్ల, లో సైట్ ఉండటం వల్ల లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్కువ అలసట అయిపోయి విజన్ అంతా కూడా చాలా ప్రాపర్గా ఉండకపోవడం వల్ల మేము లారీ అసోసియేషన్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఇది వారి జీవితంలో భాగంగా ప్రతి 6 నెలలకు ఒకసారి చెక్ చేసుకునే విధంగా వారిని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ నేషనల్ హైవే స్ట్రెచ్లో కవర్ అయిన డాబాస్ అన్నింటిలో కూడా వారిని ఈ హెల్త్ ఐ చెకప్స్ కూడా కండక్ట్ చేస్తుందని ప్లాన్ చేస్తున్నాము. నేషనల్ హైవే మెయిన్ ఇది ప్రైవేట్ స్టడీగా మొత్తం కూడా నేషనల్ హైవే కవర్ చేయదలుచుకున్నాము. ఇప్పుడు కోసం ప్లాన్ చేస్తున్నాము. మొత్తం మీద ఇక్కడ ప్రత్యేకంగా రవాణా శాఖ, నల్గొండ జిల్లా రవాణా శాఖ అయితే ప్రత్యేకంగా ఈ కార్యక్రమం అయితే చేపట్టింది. ఎందుకంటే దృష్టి లోపంతో ప్రమాదాలు కొంత ఎక్కువగా జరుగుతున్నట్టుగా జాతీయ ప్రమాదాల గణాంకాలు అయితే చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ డ్రైవ్ కార్యక్రమం అయితే చేపట్టింది. సడక్ సురక్ష అభియాన్ కార్యక్రమంలో భాగంగా చిట్యాల మండలం బట్టిమర్తిలో ఓ దాబా వద్ద నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి అనూహ్య స్పందనొచ్చింది. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అన్నారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. బట్టిమర్తి ఒక క్లస్టర్ పాయింట్ కాబట్టి ఇక్కడ ఒక ఢాబాని ఎంపిక చేయడం జరిగింది. यहाँ पे काफी सारे लॉरी ड्राइवर वाले भी हैं. आपको पता है कि दुर्घटना से देर भली. कई बार ऐसा होता है कि समय नहीं होता, पैसा नहीं होता, इसलिए हम अपने चश्मे नहीं बनवाते हैं. నల్గొండ జిల్లాలో బహుశా యావత్ భారతదేశంలో ఎక్కడ కూడా ఇలాంటివి చొరవ ఇలాంటివి కష్టం ఏ జిల్లా చేయట్లేదు. సో దీన్ని మీరు ఇంకా కొంచెం ప్రచారం చేయాలి అని. కంటి పరీక్షల శిబిరంలో పరీక్ష చాట్ను ఆహార పదార్థాల మెనూ కార్డు మాదిరిగా ఏర్పాటు చేశారు. రోటీ, పరోటా, తందూరి, దాల్ వంటి పేర్లను హిందీలో రాశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన చాలా మంది డ్రైవర్స్ కు కంటి పరీక్షలు నిర్వహించారు. వారికి కంటి అద్దాలు ఉచితంగా అందజేశారు. వీరిలో చాలా మంది మొదటిసారి కంటి పరీక్షలు చేయించుకోవడం విశేషం. రోజు లాంగ్ జర్నీ చేస్తుంటాం, నిద్ర ఉండదు, కళ్ళు లైట్ ఫోకస్కు మస్కొస్తుంటుంది. ఈ అద్దాల ప్రోగ్రాం మంచిదే. మస్కున్నప్పుడు నిద్రపోయి మస్కు వచ్చి యాక్సిడెంట్ చేసేస్తాం.
ఈ అద్దాలు ఉండడం జర చూపు కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ అద్దాలు ఇచ్చారు మంచిగానే ఉన్నాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి. చూపు కూడా బాగానే అవుపిస్తుంది. మంచి సార్ ఈ ప్రోగ్రాం చేసినందుకు ధన్యవాదాలు. మేము ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే కంటి చూపు గురించి వేలలో ఖర్చు అయ్యేది. ఇప్పుడు మా బాధలు చూసి గవర్నమెంటు కంటి పరీక్షలు చేసి వెంటనే అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సంతోషకరంగా ఉంది. నైట్ పూట అయినా పగలైనా మాకు అద్దాలు ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ పెడుతున్నారు కాబట్టి మాకు చాలా మా అక్కర వస్తుంది. మేము ఇప్పుడు చేయించుకోగలుగుతున్నాం. మంచిగా లారీలు మంచిగా తోలుకోగలుగుతున్నాం. మేము అన్లోడింగ్ లోడింగ్ పోయేటప్పుడు అడవుడిగా పోతుంటాం. రోడ్ మట్టి రైడ్లో పోసుకుని మస్క కొట్టినప్పుడు యాక్సిడెంట్లు రావడానికి ఆస్కారం ఉంది. ఎంత జాగ్రత్తగా పోయినా యాక్సిడెంట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. మా కాడ డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి చెక్ చేయించుకొని హాస్పిటల్లో తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది మాకు. ఒకటి వైట్ బ్రేకట్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కంటి పరీక్షలు చేసి మంచి అద్దాలు ఇస్తారు, మంచి సేఫ్ అవుతుంది. ఇది మంచి కార్యక్రమం అంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు డ్రైవర్ అన్నలు. అందరికీ ఉపయోగపడేలా కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. దేశంలోనే అత్యంత వాహనాల రద్దీ కలిగినటువంటి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నిత్యం రక్తసిక్తమవుతోంది. ఈ ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. ముఖ్యంగా ఈ జాతీయ రహదారిపై ఉన్నటువంటి 17 బ్లాక్ స్పాట్లను ప్రమాదాలు జరగకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. దీంతోపాటు రవాణా శాఖ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ నల్గొండ దృష్టి అనే పథకం ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 చిట్యాల.